నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. మోడీ ప్రభుత్వంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఉండడం దారుణమన్నారు చాడ వెంకటరెడ్డి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సిపిఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ శాతం మంది కోట్లాది రూపాయల ధనవంతులుగా ఉన్నవారే పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారని, అందులో అత్యాచారాలు, హత్యాయత్నాలు, ఆర్థిక దోపిడీ, ఇతర క్రిమినల్ కేసుల్లో 259 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్న వారే పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారంటే ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుంది అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంలో 18 మంది మంత్రులు కూడా నేరారోపణలు ఎదుర్కొంటున్నారని, పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడి వారి హక్కులను సాధించుకోవడానికి, చట్టాలను కాపాడుకోవడానికి ప్రతిపక్ష హోదా దక్కినప్పటికీ ఇండియా కూటమి సభ్యులను కలుపుకొని పార్లమెంటులో ప్రజల పక్షాన గొంతు వినిపించాలని చేశారని చాడా అన్నారు. పార్లమెంటులో వామపక్షాల బలం తగ్గిన మాట వాస్తవమైనప్పటికీ గతంలో వామపక్షాల వల్లనే అటవీ భూముల హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి ప్రగతిశీల చట్టాలు వచ్చాయని చాడ గుర్తు చేశారు. వామపక్షాల బలం పెరగాలంటే పునరేకీకరణ జరగాల్సి ఉందని సిపిఐ భావిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఎవరి ఊహకందని విధంగా ప్రజలు తీర్పునిచ్చారని, అక్కడి కూటమి నేతలెవరూ కూడా ఊహించి ఉండరని, ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగకపోతే ప్రజలెవరు చూస్తూ ఊరుకోరని, సమయం వచ్చినప్పుడు ప్రజలే పాలకులకు తగిన బుద్ధి చెబుతారని, అక్కడ జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ కేసీఆర్ని గద్దెదించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ, ఇతర పక్షాల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించేవాడని, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజా దర్బారు నిర్వహించి ప్రజలను, ప్రజాప్రతినిధులను, ప్రజా సంఘాలను కలవాలని, వారి నుండి వచ్చే వినతులు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ప్రజల ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రకుల రాజయ్య, బూడిద సదాశివ, కంది రవీందర్ రెడ్డి, మాజీ మండల కార్యదర్శి తేరాల సత్యనారాయణ, రాకం మంజవ్వ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగులో మాట్లాడాలి సిద్ధాంతం 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 ఈ దేశ ప్రజాస్వామ్యంలో మరి ఈ పార్లమెంటులే అభ్యర్థులే పార్లమెంట్ సభ్యులు చేసిన కృషి పార్లమెంట్ ఎన్నికలు జూన్ 5న ఫలితాలు చూపడంతో బలబలాలు బయటపడింది. వాస్తవికంగా నరేంద్ర మోడీకి చుక్కేది ప్రజలు కొంచెం గుణపాఠం పెట్టారు. 237 వరకే వీళ్ళు స్థానాన్ని అంటే నరేంద్ర మోడీ ఇప్పటిదాకా 10 ఏళ్ళ దాకా చేసిన పరిపాలనకి చేసే పరిపాలనకి చాలా మార్పు ఉండదు. ఆయనే స్వయం చెప్పాడు, నేను ప్రజాపాలన అందిస్తాను. ఇప్పటిదాకా ఆయన స్వతంత్రంగా ప్రభుత్వం నడుపుతున్నాడు, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. కానీ ఇవాళ మిత్రపక్షాలపై ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే స్థితి మారింది. అలాగే కాంగ్రెస్కు సంబంధించి 50 నుంచి 99 స్థానాలు
గెలుచుకున్నారు. ఈ 57 ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉండదు. ఇప్పుడు మాత్రం ప్రధాన ప్రతిపక్షంలో వచ్చింది. ఎందుకంటే 544 పార్లమెంట్ సీట్లు ఉంటే 54 పార్లమెంట్ సీట్లు ఉంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉంటాయి. అందుకంటే ఎక్కువ కాలం తగ్గదు. అందుకని వీళ్ళకు ఇప్పుడు 99 వచ్చినాయి కాబట్టి 60 ప్రధాన ప్రతిపక్షాలు అవకాశం వచ్చింది కాంగ్రెస్. వీళ్ళకు రకంగా మరి ప్రజలు తీర్పించారు. అంటే మీరు జాగ్రత్తగా ప్రతిపక్షం కోసం వహించండి, ప్రజల పక్షం వహించండి. ఇందులో గమ్మత్ ఏంటంటే ఈ 544లో 251 మంది క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళు. క్రిమినల్ కేసులు అంటే హత్యలు, లేకుంటే ఈ గుంపీలు, లేకుంటే రకరకాల వాళ్ళ మంత్రులే. మంత్రుల మీద కూడా క్రిమినల్ కేసులు. అంటే క్రిమినల్స్ ప్రజాస్వామ్యంలో పాలితులయ్యారు. మరి క్రిమినల్స్ పరిపాలన ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సింది. అర్థమైపోయింది వేరేసారి గతంలో కూడా. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో కార్పొరేట్ సంపద అడుగులు పెంచుకున్నాం. ఇక రైతులకు సంబంధించి వ్యవసాయదారులకు వాళ్ళు సమ్మె చేయాల్సి వచ్చింది. సంవత్సరం పాటు 3 సాగు చట్టాలను మేము ఉపసంహరించుకొని రద్దు చేయండి 750 రైతులు. ఉద్యమాలు ఐటీ ఉద్యమాలు కాదు, వాస్తవికంగా తల్లిపాటి సిపిఐకైనా సిపిఎంలకైనా వాటి ఉదయం జరిగితే బాగుంటుంది. సిపిఐ తల్లిపాటిగా వాళ్ళ పరిస్థితి జరగాలి. కాబట్టి కేంద్రం ప్రభుత్వం మనం ఇంకా మరి ప్రజల సమస్యలపైన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటే మరి ప్రగతిశీల శక్తులు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రకటించాలంటే పాలకుడు సరైన డైరెక్షన్ పనిచేయాల్సిన అవసరం. తెలంగాణలో కూడా కాంగ్రెస్ రేవంత్ సిపిఐ పరిస్థితి సరే. సిపిఎం కూడా సీట్లు ఎక్కువ సీట్లు వాళ్ళు సిపిఎం వాళ్ళు కొన్ని సీట్లు చేసిన బలపరిచిన సరే. పార్లమెంట్లో వాళ్ళు కృషి చేసిన వాళ్ళు బలపరిచిన ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రజలు నమ్ముతున్నారు? ప్రజాపాలన అందిస్తారు. అంతే నేను కూడా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ప్రజా దర్బార్ వైఎస్ రాజశేఖర లాగా నిర్వహించాలి. ముఖ్యమంత్రి స్వయంగా తెల్లారి దేవుడి ప్రజల మధ్య ప్రజలు కలవాలా, ఆ తదుపరి ప్రజాప్రతినిధులు కలవాలా, ప్రజా సంఘాలను కలవాలా, మైదానం కలవాలా, ప్రజల సమస్యలను తీసుకుని వాటి పరిష్కారం కొరకు కృషి చేయాల్సిన అవసరం. 1,5 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 1,20 లక్షల దరఖాస్తులు వచ్చినా స్కూటీ చేస్తే 1,5 లక్షలు దాటినాయి. ఈ 1,5 లక్షల దరఖాస్తులు వచ్చినాయంటే ప్రజలలో ఎంతటి ఆవేదన బాధ ఉంది, సమస్యలు ఎట్లా ఉన్నాయి, సమస్యలకు అర్థమవుతుంది. ఆ 1,5 లక్షల దరఖాస్తులు అతను వాటి పరిష్కరించే దృష్టి ఇచ్చిన హామీలు ఇవ్వాలి. అంటే ఎట్లా అంటే ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజలకి చూస్తూ ఊరుకోరు. సందర్భోచినప్పుడు తొక్కేస్తారు. 11 సీట్లకి పర్మిట్ చేసినంటే అభివృద్ధులు అహంభావం ఆ ప్రజాస్వామ్య విధానాన్ని చెప్తారు. అది జగన్ కట్ట చేశారు. మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కూడా కేసీఆర్ కూడా ప్రజాస్వామ్య పరిపాలన చేయలేదు. ఆయన పూర్తిగా ఏక వ్యక్తి నియంత్రణ పాలన చేసినారు. అందుకని ఆయన కూడా తిరస్కరించారు. పార్లమెంట్లో 0 వచ్చినాయి. ఇంకా పెండింగ్ ఏమున్నాయో పరిశీలించి నాయకులు ఆ రకంగా మొత్తం మీద ప్రజా ఉద్యమంగా తొందరగా చేయమని ప్రభుత్వం పెంచాలి. నేను ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రికి ఇచ్చాను. ఆయన కూడా సర్వే చేస్తున్నట్టు తెలుస్తాం. సర్వే జరగాలి. 4